ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఆరాధనలోకి రావడానికి దేవుడు అందరికి కూడా కృపావాత్సల్యాన్ని దయచేసినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని అందరినీ కూడా క్షేమారోగ్యంతో ఉంచినందుకు దేవునికి స్తోత్రం. ఎందరో ఆసుపత్రిలో, మరణ పడకలో, వేదన కలిగిన స్థితిగతిలో ఉన్నప్పుడు కూడా ఎంత భాగ్యం చెందిన మన మీద ఎంత కృప విస్తారముగా ఉన్నది. దాన్ని బట్టి ఈరోజు కూడా సజీవులుగా ఉండి దేవునికి మహిమపరచడానికి, ఘనపరచడానికి దేవుడు మనకి వాత్సల్యాన్ని దయచేస్తున్నారు. ఈ పగటి వేళ ఆరాధనకు వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా దేవుని పేరిట వందనాలు తిరిగి వస్తున్నాను. ఓకే, దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక, శక్తిపరచును గాక. ఈరోజు మనం చదివిన వాక్య భాగంలోకి మనం వెళ్దాం. నిర్గమకాండం 38వ అధ్యాయం దాని మొదటి వచనం. ఆ ప్రత్యక్ష గుడారములో ఉన్న వస్తువుల గురించి అక్కడ మనకి కనబడుతున్నది. పరిశుద్ధ స్థలములో ఆవరణములో ఉన్న వస్తువుల గురించి గత రోజుల్లో మనం పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న వస్తువుల గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకున్నది ఆవరణములో ఉన్న వస్తువులు. ఆవరణంలో ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పండి. బలిపీఠం, ఇంకా ఇంకోటి ఆవరణం. ఆవరణం 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 అంటే గడప దగ్గర ఆవరణంలో ఉన్న వస్తువుల గురించి అడిగాను నేను. బలివర్పించిన బలివేది అది చెప్పారు. ఇంకా ఇంకొకటి ఉంది, కడుక్కున్నా. దాన్ని దాన్ని చూడండి, 8వ వచనం. ఇత్తడి గిన్నె ఏదో గంగాళం. సారీ ఇత్తడి గంగాళం. ఓకే, అంతటితో అదే మీకు కనబడదు. ఇంకేం కనబడలేదా? మరి లోపలికి ప్రవేశించాలి కదా, తలుపు. అది కూడా మర్చిపోయారు. అది లేక మీద లోపలికి వెళ్ళగలుగుతారు. ఈ విషయాల గురించి మనకి ప్రత్యక్ష గుడారాన్ని ఉన్న ఆవరణంలో మనకి కనిపిస్తున్నది. అలాగే 38వ అధ్యాయం మొదటి వచనం చెప్తున్న మాటలో మనకి కనబడేది దేని గురించి? బలి అర్పించిన వేదిక గురించి. ఈరోజు పాటలో కూడా మనం అదే పాడాం. అబ్రాహాము ఇసాకుని ఏం చేశాడు? బలి అర్పించాడు. ఆయన తన కొడుకుకు బలి అర్పించి నీవు నీ శరీరాన్ని బలి అర్పించుకోవాలి. ఈ కాలంలో ఉన్న ఆరాధనలన్నీ కూడా బలి అర్పింపబడలేని ఆరాధనలే. వాసన రావట్లేదు, అగ్గి రావట్లేదు. అలాంటి ఆరాధనలు మనకి చాలా అలాగే వెళ్ళడానికి మనోళ్ళు కూడా చాలా ఇష్టం. ఒళ్ళు వంగదు, చెమట రాదు, ఏం చెయ్యక్కర్లే. వచ్చారు, దిష్టి బొమ్మలు కూర్చారు, అయిపోయింది. హల్లెలూయా. ఈ ఆరాధనలోకి వెళ్ళడానికి మనుషులు ఆలోచించుకుని తీరుతున్నారు. హలో, యథార్థ దేవుని యొక్క ఆలయములో ఆవరణం కరెక్ట్ ఉంటేనే పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క ప్రత్యక్షత దిగగలిగింది. కొన్ని ఆవరణాలు ఇప్పుడు కూడా కరెక్ట్ కాదు. కొన్ని వేదికలు ఇప్పుడు కూడా ఏం చేయలేదు, బలి అర్పింపబడలేదు. అందరికీ ఉన్న ఒక సందేహం, ఆరాధనలో మాత్రమే బలి అర్పించాను. నో, ఎల్లప్పుడూ బలి అర్పించాలి. ఎలాగా? ఎల్లప్పుడు ఎలా బలి అర్పిస్తారు? ప్రార్థన ద్వారా బలి అర్పించుకు తీరాలి. సువార్త చెప్పుట ద్వారా బలి అర్పించి తీరాలి. ఇంకేంటి? దేవుని యొక్క పని నిమిత్తము సేవ పరిచర్య చేసిన దాంట్లో బలి అర్పించుకు తీరాలి. హలో, ఒక విశ్వాసిగా జీవించినందుకు బలి అర్పించుకు తీరాలి. ఒక సేవకుడిగా జీవించినందుకు బలి అర్పించుకు తీరాలి. దేనిలో కూడా నువ్వేం చేయలేవు, తప్పుకోలేవు. తప్పుపోయావు అంటే నువ్వు దేవునికి కాదు ఆరాధన చేసేది, ఇంకెవరికో ఆరాధన చేసేది. మరి నీ దేవుడు ఎవరో, నీ ఆరాధన వేరేవరికో, నీ బలి అర్పణ వేరే దేనికో. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పుచున్నది, బలివేదికలో ఆరాధన చేసే ప్రతి బలి వస్తువు ఏం చెయ్యాలి? వధింపబడి తీరాలి. నాతో లేరు అనుకుంటున్నాను. బలియాగములో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? అందరూ ఏం చేస్తారు? ఏదో ఒకటి తెస్తారు. నేను డబ్బు లేనోడు కాబట్టి నేను పావురం తెస్తానేమో, అర్థం కాలేదు. సత్యనారాయణ బోల్డ్ ఆస్తి పరుచుగా మంచి దూడం తెస్తాడు. ఆయన వచ్చేటప్పుడు మంచి పెట్టాడు. అజితయ్యకి పావురం తెచ్చినాడు. పావురం తెచ్చారు. ఇంకొకడు చిన్న మేకపిల్ల తెచ్చుంటాడు. ఓకే, కానీ వీటిని వధించేసి, తోలు తీసేసి వధించేసేసరికి ఆ ప్రత్యక్ష గుడారం లోపలికి, ఆవరణలోకి ప్రవేశించి ఎవడు తెచ్చాడు అన్న తెలియదు. బయట వరకు సత్యనారాయణ చెప్తున్నాడు, నేను పేద తెచ్చినాను. నా చూసి అంటారా చిన్న పిచ్చుకు తెచ్చారు. హల్లెలూయా చెప్పలేదు. నేను కూడా ఆలయానికి వచ్చినప్పుడు ఈ టెండెన్సీతోనే వస్తున్నాం. ఏడకు వచ్చేసిన తర్వాత నిన్ను మేమేం చేస్తాం? మేము గుమ్మం కాడే నిలబడున్నాం. ఏం చేయడానికి? నరుకుతాం, నీ తోలు తీస్తాం. అర్థం కాలేదు. నీ తోలు మొత్తం, నీ శరీరముతో ఉన్నదాన్ని తోలు మొత్తం ఏం చేస్తాం?
ఓడ వీకేసిన తర్వాత ఇది సత్యనారాయణ తెచ్చిందా, ఇది చిన్న తెచ్చిందా, ఇది అజితయ్య గారు తెచ్చారా, ఇది ఎవరు తెచ్చారా అన్నది కూడా ఏం కాదు. అర్థం కాలేని విధానంగా దాన్ని మొక్కలు చేస్తారు. ఇక్కడే చెప్పాలి, ఎక్కడే దేవునికి పక్షవాతం లేదు. మళ్ళొక్కసారి చెప్తాను, తలుపు వరకు పక్షవాతం, భేదం, కొలతరగతి ఏదో అన్నీ చెప్పేస్తాం. గడప లోపలకెక్కిన తర్వాత చెయ్యెట్టేసి నీ పాపం మొత్తం సమర్పించిన తర్వాత అది వేదిక మీదకి ఎక్కింది అనుకో, మాలాంటి యాజకులు చేసే పని తోలు తీస్తాం. వాక్యం ద్వారా తోలు తీస్తాం, ఉపవాసం ద్వారా తోలు తీస్తాం, ఆరాధన చేసి. అందుకే మీరు ఆరాధనకు వచ్చిన నా తోలు తీయండి అయ్యగారు అని చెప్పి, ఏం తీయండి, తోలు తీయండి అయ్యగారు, మీరే తీయలేదు, ఇంకెవరు తీయలేరు. అది నమ్మే నీవు దేవుని సన్నిధికి వచ్చి రాలేనోడు అయ్యగారు తోలు తీయలేడు అనుకుంటా. ఏ తెలుగు నువ్వు రా, ఇండివిజువల్ గా తోలు తీయాలా తీస్తా, గుంపులో తోలు తీయాలా తీస్తా. హలో, దేవుని యొక్క ఆరాధనకి, దేవునికి ఇచ్చిన బలియాగానికి ఏం చేయాలి? తోలు తీయబడలేకపోతే ఆరాధన జరగదు. తోలు తీయబడడం అంటే ఇంకేం కాదు, పాపపు క్రియలు, సాతాను క్రియలు, లోకపు క్రియలు ఏం చెయ్యబడాలి. అందుకే ఇది తీయండ్రా 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 అని నేను చెప్పి గోరెట్టేది. లేదు, నేను తోలుతోనే బలి అర్పేస్తాను. ఎవరికి కావాలండి? రాదు కూడా, రావడం కూడా చాలా కష్టం. నీకు నచ్చినట్టుగా కాదు నువ్వు రక్షణ పొందుకునేది, దేవునికి నచ్చినట్టుగా నువ్వు రక్షణ పొందాలి. ఆలోచించి స్తోత్రం చెప్పాలి. కొందరు అనుకో, నాకు నచ్చినట్టుగా నేను రక్షణ పొందేస్తే అయిపోయింది. నో నో, నీకు నచ్చినదంటూ ఒకటి లేదు. దేవునికి నచ్చినది నీవేం చెయ్యాలి? హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతే బలి అర్పించబడాలంటే బలి వస్తువు ఉన్న బలి వేదిక ఫస్ట్ ఉండాలి. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ, ఏం ఫస్ట్ ఉండాలి? బలివేదిక ముందు కరెక్ట్ చేసుకో. అబ్రహాం ఇసాకును బలి అర్పించుకు తీరడానికి ముందాడు ఏం చేశాడు? బలివేదికని తయారు చేశాడు. ఏలియా బలి అర్పించక ముందుకు ఏం చేశాడు? బలివేదికని హలో అంటే దాని అర్థం ఏముండాలి? నీ జీవితంలో క్రమపరచాల్సింది క్రమపరచుకోవాలి. అయ్యగారు తల మీద చెయ్యి ఉంచితే క్రమపరచడం కాదు, వాక్యం చెప్పేదే మాత్రం. అరే బాబు, నీకు మనసాక్షి ఉంది, ఉందా? ఉందా? ఉందో లేదా? ప్రతి ఆరాధనకు వస్తున్నావు అంటే అర్థమైపోతుంది. సంఘంలో ఉన్న ప్రతి దాంట్లో నువ్వు పాలు పంపు పొందితే మనసాక్షి ఉన్నట్ట, లేదంటే అర్థం కాలేదు. సంఘంగా చేసిన పని ఒకటి చెప్పండి. కలిసి చేసిన ఒక పని, ప్రార్థన చేసి కూర్చోకూడమే. అందులో నీ సాన్నిధ్యత లేకపోతే నువ్వెవరు ఏం లేను. హలో హలో, కొందరు మనసాక్షి ఏమైంది? నా విషయం చెప్తాను. నేను కేరళకి వెళ్ళినప్పుడు మా కుటుంబ సభ్యులు ఒక్కలే. ఆయన మా మీద కత్తులు పట్టుకొని కొట్టడానికి ఒకప్పుడు వచ్చాడు. అప్పటి నుంచి ఆ కుటుంబం మాతో ఏం చేసేది కాదు, మాట్లాడేది. మేమట్టు మాట్లాడినా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళు మాతో ఏం చేసేవారు కాదు. వాళ్ళ ఇంటికి వెళ్తే మంచినీరు పెట్టరు, ఏం చేయరు. ఈసారి నేను కేరళకి వెళ్ళినప్పుడు ఏదో వెళ్ళేటోడు వాళ్ళ ఇంటికి అసలు నేనేం చేశాను, వెళ్ళిన సందర్భంలో వాళ్ళ ఇంట్లో లోపలికి నేనేం చేశాను, వెళ్ళి అడుగుపెట్టి వాళ్ళు మాట్లాడిన సందర్భంలో ఆ పాత విషయం ఒకటి నేను చిన్న లూజ్ వేసి ఇచ్చేసాను. అవునులేనండి, మీరు కొత్తలు గడ్డ వేసేసి మమ్మల్ని దాడులు చేస్తున్నారు కదా, మళ్ళీ మేము వస్తున్నాము, మీరు మాత్రం మా ఇంటికి మాత్రం రావట్లేదు. ఇది నేను అక్కడ చెప్పేశాను కానీ, అక్కడ ప్రార్థన చేసి బయటకు వచ్చేసాను కానీ, ఇంటికి వచ్చిన తర్వాత నాకు మనశాంతి లేదు. పొరపాటు అయిపోయింది నేను చెప్పింది, బాధ కలుగుతుంది, కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, ఏం చెయ్యాలో నాకు ఒక్క 10 నిమిషాలు ఏం కాలే. మళ్ళీ నేను రివర్స్ వెళ్ళాను. దేనికి నిమిత్తం? లోపల మనసాక్షి మాట్లాడి, అసలు నీకు ఎందుకురా, ఆ చేశాడు, ఆ క్షమాపణ నీకెందుకు, ఇదే లోపల మాట్లాడడం ప్రారంభించి. అప్పుడు నాకు అర్థమైంది, దీన్ని నేను వధించే తీరాలి.
రివర్స్ మళ్ళీ నేను వెళ్ళినప్పుడు ఇంటికాడ ఈ మనిషి లేడు. ఈయన ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఏ అడవి తోట, ఆ తోట లోపల ఉన్నాడు. 5 ఎకరాల లోపల ఏం చేసుకున్నాడు? అక్కడ అది కోసుకుంటారా, అది చూసుకోండి. అక్కడికి వెళ్ళి చెయ్యి, సార్ సారీ తప్పు అయిపోయింది, నేను చెప్పకూడాల్సింది నేనేం చేశాను. అప్పుడు రిలాక్స్ ఒకటి అనిపించింది. తెలీదు, ఏదో ఒకటి నన్ను ఏం చేసింది, వదిలికెళ్ళి అవతల ఉన్నామని నువ్వు చెప్పడం మంచిదే, నా తప్పు నాకు కూడా గుర్తొచ్చింది. నాకు అప్పుడు అర్థమైంది, నేను చెప్పిన దాన్ని ఆయన మనసాక్షి కదిపింది, నా మనసాక్షి కూడా కదిపి. అదో ఆరాధన లోపల కూడా ఇదే జరగాలి. మనసాక్షి లేని ఆరాధన దేవుడికి కాదు, కానీ సాతాను కూడా అక్కర్లేదు. గత 29వ తారీఖు మా బండి ఇన్సూరెన్స్ అయిపోయింది. సారీ 30వ తారీఖు. ఆ రోజు ఉపవాస ప్రార్థన కూడికి అయిపోయిన తర్వాత 12 గంటలకి ఏమైపోతుంది, ఇన్సూరెన్స్ అయిపోద్ది. 12:45 అయింది. రాయగడకు రావాలంటే 12:30. నేను చేసిన ప్రార్థనకి తగ్గ ఇది లేదు. కారణం ఏంటి? 12 దాటిన తర్వాత నేను ఏం చేస్తున్నాను? ఇన్సూరెన్స్ లేకుండా బండి తోలుతున్నాను. మీకు అలాంటి ఉంటే నాకు తెలీదు, ఉన్నదంటే మీరు కొట్టు. 12:05, 12 అయింది. 12:01 నుంచి నా గుండెలో కొట్టేసుకుంటుంది. నేనేం చేస్తున్నాను? ఇన్సూరెన్స్ లేకుండా బండి తోలుతున్నాను. పేపర్ కరెక్ట్ లేకుండా ఆ టైంలో కానీ పోలీసు పడితే, ఆ టైంలో కానీ సాతాను పడితే, ఆ టైంలో కానీ దేవుడు పడితే పరిస్థితి ఏంటి? ఇన్నాళ్ళు నువ్వు సంపాదించిన ఆరాధన, ఆత్మీయత కుమ్. ఇదే మనసాక్షి ఉన్న ప్రత్యేకత. ఇన్నాళ్ళు నేను అభిషక్తురాలని, నేను ప్రవచనం చెప్పిన దాన్ని, నేను ఘోరంగా మాకు ఏది ఆ సిచ్యువేషన్ వచ్చిన తగ్గట్టే సమయంలో ఏం చేసి తీరాలి. నేను 12 నుంచి 12:30 లోపల ఇంటికి వచ్చాను, కూర్చున్నాను, ప్రార్థన చేశాను. ఒకటే నేను దేవుని దగ్గర ఒప్పందం, దేవా రేపు పొద్దున 10 గంటలని ఒక టైం ఉంటే ఆ పొల్యూషన్ చేసే సెంటర్కి వెళ్తా, ఇన్సూరెన్స్ చేసే బయటకు వస్తా. అక్కడికి వెళ్తే ఇంకా పెద్ద సోదరుని తెలుసా, ఆడిది కనెక్ట్ కావట్లేదు. 10 అయింది, 10:30 అయింది, 10:40 అయింది. ఒక్కడే ప్రార్థన. ఇలా సోదరులు నన్ను పట్టి పీడుతా. నేను ఎక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. 11 వరకు నేను అక్కడి నుంచి కదల. కారణం మనసాక్షి నన్ను ఏం చేసింది? సతాయితే నీ బలియాగం ఇదేనా? నీ ఆరాధన ఇదేనా? దీనినే నన్ను వధించడానికి వెళ్ళేది, దీంతోనే నన్ను తీయడానికి వెళ్ళేది. ఇలా పొడిచి నా లోపల ఒక సంఘర్షణ జరిగింది. మీలో కూడా జరుగుతున్నాడు. నువ్వు ఆత్మీకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సంఘర్షణ? మనసాక్షి సంఘర్షణ. అవతల పక్క మనసాక్షి, అవతల పక్క నువ్వు. ఎవరికి గెలవడానికి ఛాన్స్ ఇస్తావు? రాకపోవడం బెస్ట్ లేదు. మనసాక్షి ముందు ప్రైజ్ చూస్తే ఆ వాక్యం కూడా పవర్ఫుల్ ఉంటుంది. అదో మనసాక్షిని తిరిగి ఏం చేసుకో, సజీవపరిచేసుకో. మంచి మనసాక్షి దేవుడు నీకు ఇచ్చాడు. ఆ మంచి మనసాక్షిని ఏం చేయాలి? అనుదిన జీవిత చర్యలో ఇది అయిపోయిన తర్వాత నేను దీన్ని తాకుతాను. మరీ కాకండి, చాలా మంచి మెసేజ్ దీని తర్వాత వస్తుంది. సూపర్. బద్దలైపోతుంది, గుండెలు బద్దలు అయిపోతాయి. రెడీ అవ్వండి. దానికి ముందుగా ఎత్తి వెళ్ళిపోతున్నాడు. బలివేదికకి ఎక్కే ముందు తోలు తీయబడాలి. తోలు ఏం చేయాలి? ఒలిచి వేయబడాలి. దాని తర్వాత ఏం చేయాలి? కట్టేసి దాన్ని ఏం చేయాలి? మొక్కలు చేసి తీరాలి. అలా చేసిన వస్తువే ఏమై తీరాలి? వేదిక మీద. మామూలు వేదిక కదా, మంట మండుతున్నవా? కొన్ని ఎలగక్కర్లేదు, పాట పాడితే ఎలగరు. పాట పాడినప్పుడు ఎలగరు, వాక్యం చెప్పేటప్పుడు ఎలగరు. మేడం, సార్ నమస్కారం, మీ బలియాగం ఏం లేదు. కాలని మాంసం ఎలా ఉంటది? కాలని మాంసం ఎలా ఉంటది? తినగలుగుతాడా? వేరేవాడు తినగలుగుతాడా? ఏమో అవుతాయి, పురుగులు వస్తాయి. ఆరాధన నీకు అప్పగించే ఆరాధన నువ్వు చేయలేవు. మేడం, సార్ పురుగు పట్టేశావు, కావాలంటే నీ కాలు కడిగేసి నేను చెప్తా. హలో, వాక్యం వినేసి 4 స్తోత్రాలు చెప్పాలి, చెప్పలేదు, పురుగెక్కేశావు. హలో 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 హలో. వేదిక మీద ఎక్కిన ప్రతి మాంసం మొద్ద ఏమై తీరాలి? అగ్గి టచ్లోకి రావాలి. మాంసం మొద్ద అగ్గి టచ్లోకి వచ్చిందంటే ఫస్ట్ కొవ్వు అరిగిద్ది. కొవ్వు అరిగిన తర్వాత మాంసం కాలిద్ది. మాంసం కాలిన తర్వాత వాసన. మాంసం కాల్చినప్పుడు ఏ వాసన వస్తుంది?
తెలియదంటే ఈరోజు చికెన్ కొనుక్కోవాలండి, అతపావు కొనుక్కొని తీసుకెళ్ళండి, పోల్లో పెట్టండి, కాయ చేసి నాకు చెప్పండి వచ్చావా. తెలియదు అంటున్నారు కదా మీరు, మంచి వాసన వస్తుంది కదా. హలో అంటే దాని అర్థం నీ ఆరాధన మూలంగా కొన్ని దుర్వాసన వచ్చి తీరొచ్చేమో. కాదా మన పాత స్వభావం మారిందేంటి? ఏం పెద్ద మారలేదు, అప్పుడప్పుడు బయటికి తన్ను కూర్చేస్తున్నాయి. కానీ ఆ పాత స్వభావంలో ఉన్నప్పుడు కూడా బలివేదిక ఎక్కేసరికి వచ్చేది ఏ కంపు? మాంసం కంపు. కానీ ఆ ప్రత్యక్ష గుడారం లోపల ఏముంది? ధూపవేదిక ఉంది, ధూపగ్రహ ద్రవ్యాలు వేయబడి ఉన్నది. అక్కడున్న పరిమళన వాసన, ఎక్కడున్న శవం కంపుని ఏం చేయాలి? డామినేట్ చేసి మీకు అర్థం. స్ప్రే అందరు కొట్టేవాళ్ళు కదా, మురికి కంపు గలోడికి దేనికి? ఆ కంపుని ఈ కంపు డామినేట్ చేసి, కంపు కాదు వాసన డామినేట్ చేసి, చాలా కంపు పీల్చలేదు. దానికి ఏం చేసావు? అత్తరో, కోబ్రాయో, యాట్లియో, ఇంకేమున్నాయి తమ్ముడు? ఏవేవో షిషేలో టిషేలో పేర్లేందో ఏవేవో రాశా, కొంత పౌడర్ కూడా రాశా. వెరీ గుడ్, నో ప్రాబ్లం. ఎందుకు? నీ లోపల ఉన్న వాసన ఏం కాకూడదు. ఇక్కడే చెప్పాలి. అలాగైతే బలివేదిక మీదకి మాంసము ఎక్కాలి, అగ్గి ఎక్కాలి. అగ్గి కూడా ఎక్కడున్న అగ్గి? దేవుని అగ్ని. అందుకే దాని లోపల మండుతున్న అగ్నిని ఆపరు వాళ్ళు. బయట అగ్నిని ఏం చెయ్యలేరు, అన్ను లోపలకు ప్రవేశింపజెయ్యరు. చెప్పలే, ఆ దహన బలి అర్పించి తీరడానికి బలివేదికను దేవుడు ఇచ్చి ఉండడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? దేవుడు మనకు పాప ప్రాయశ్చిత్త నిమిత్తం బలియాగమైన పూర్ణ పురుషుడు, పూర్ణాత్మీకుడు. ఆయన అర్పించాడు కాబట్టి నువ్వు నీ శరీరం అర్పించినా అర్పించకపోయినా కన్సిడరేషన్ వస్తున్నావు. అర్థం కాలేదు. ఎవరు యేసయ్య తన శరీరం అప్పగించాడు కాబట్టి, పూర్ణ రక్తం మొత్తంగా అప్పగించాడు కాబట్టి, శరీరం మొత్తం వధింపబడింది కాబట్టి, ఈ కాలంలో దేవునికి నమ్మిన దేవుని బిడ్డ ఆరాధన చేసినా చెయ్యకపోయినా, ఆత్మీయతలో ఉన్నా ఆత్మీయతలో లేకపోయినా, విశ్వాస అయినా సాతానైనా వారు ఏం అవుతున్నారు? యేసయ్య చేసిన దానిలో నుంచి భాగ్య తరగతి. ఇది దొరికేటప్పుడు కూడా మనకు పశ్చాత్తాపం అవట్లే. అంతే కదా. రుణమాఫీ అయిపోయింది, రుణమాఫీ ఇచ్చినట్టు కదా. అర్థం కాలేదు. అవును కదా. మీ నాయకుడు మీకేం చేస్తారు? ఏం డబ్బులు? అది ఏదో కలియా ఏదో డబ్బులు వచ్చింది కదా, 15,000 ఇచ్చారు. ఎప్పుడైనా వెళ్ళి ఆయనకి థ్యాంక్స్ చెప్పారా? గుండె రాలేదు కదా, రాదు. చెప్పలే. కానీ నా ఫ్రెండ్ కూడా ఒకడు ఉన్నాడు, ఆడు దొరికినాడు, వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వచ్చాడు. ఆడెవడు కోంటాడు, రాదు. అపాయింట్మెంట్ తీసుకొని ఏం చేశాడు? సార్ మీరు ఇచ్చిన కళ్యాణి ప్రొవిషన్ ఉంది కదా, నాకు దేవునికరంగా ఉంది, థ్యాంక్స్ అండి. దేవుని బిడ్డ కాదు, దేవునికి నమ్మలేదు. నేను ఆడికానికి ఎందుకు వెళ్ళాలి? ఓ మాట చెప్పేస్తే ఆయన పొగుడుతుంది, నేను నాకు ఒక ఫోటో వస్తుంది, ఆయన దగ్గర నిలబడ్డాడు. హలో, అలాగైతే ఈరోజు నువ్వు జీవించున్నావే, మొత్తం రుణం ఎవరిది? దేవుని కాదు, యేసయ్యది. మనం అన్ని దేవుని మీద తోసేస్తున్నాం. దీని తర్వాత వాక్య తరగతిలో మీకు అర్థమవుతుంది, అన్ని దేవుని మీద తోసేస్తున్నారు కదా. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. బలివేదిక దేవుడు నీకు ఇచ్చినది దేనికి? అర్పించబడిన యాగముతో నీకు అంటుంది అని చూపించడం. మళ్ళీ ఒకసారి చెప్తా, బలివేదికను ఇచ్చి అర్పించి బలి అర్పణను ఇచ్చింది దేనికంటే, క్రీస్తేసును ఆధారం తీసుకొని నేను కూడా ఆయనతో ఏమై ఉన్నాను? ఏకమై ఉన్నాను, వధింపబడడానికి. అలాగైతే వధింపబడేది ఎవరి శరీరం? మన శరీరం. నేనే వధింపబడుతున్నాను. యేసయ్య ఒకసారి వధింపబడ్డాడు, నేను ప్రతి క్షణం, ప్రతి రోజు, ప్రతి గడియ ఏమవుతున్నాను? వధింపబడుతున్నాను. అలా వధింపబడిన వాడే దేవునితో ఒప్పందంలో ఉన్నవాడు, దేవునితో కలిసి ఉన్నవాడు, దేవుని సంఘానికి సభ్యుడు, దేవుని యొక్క రాకడ కొరకు తయారైన వాడు.
హల్లెలూయా. నాతో లేరు అనుకుంటా. హల్లెలూయా. ఓ లార్డ్. మళ్ళీ ఒకసారి 38వ అధ్యాయం మొదటి వచనం. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ఏ కర్ర? ప్రైజ్ లార్డ్ అక్కడే చెప్పాలి. తుమ్మకర్ర ఇంకెవరో కాదు, నీవు నేనే. అది నేను గత వారం డిస్కస్ చేశాను కాబట్టి నేను దాన్ని చెప్పాలని కోరట్లేదు. తుమ్మకర్రనే అలా దేవుడు సమర్పించడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? దేవుడు తన యాగార్పణ పూర్ణ నిశ్చయంగా అర్పించబడి తీరడానికి. అందుకే తుమ్మకర్రనే దేవుడు ఏం చేశారు? వాడికలోకి తీసుకొచ్చే తీరారు. ఆ తుమ్మకర్రని దేవుడు ఏం చేశారు? ఎండి కలిగిన తర్వాత తర్వాత ఏంటి ఇత్తడితో చేశారని రాలేదా? లాస్ట్ కొంటది 3కి లాస్ట్ అనుకుంటా, 2కి లాస్ట్ అనుకుంటా. ఓ లోడ్. ఇత్తడితో తయారు చేశారు. తొలంలో అన్ని బంగారంతో చేసిన దీనికి ఏం చేశారు? కారణం ఏంటో బంగారం చేస్తే వేగ కరిగిపోతావు, దాని ప్యూరిటీ పోద్ది. కానీ ఇత్తడికి ఉన్న ప్రత్యేకత అంత త్వరగా ఏం కాదు, దాని ప్యూరిటీ పోదు. అందుకే ఆ ఇత్తడికి ఉన్న అర్థం ఏంటో తెలుసా? దేవుడు యేసయ్య ఏం చేశాడు? దేవుని యొక్క మహా ఉగ్రతను మొత్తం ఏం చేసుకున్నాడు? తన శరీరంలో స్వీకరించుకున్నాడు. తీర్పు తీర్చకూడదని బైబిల్ చెప్తున్నారు కదా. ఎందుకు చెప్తున్నారు? అది ఎవరి పని? దేవుడి పని. ఓకే ఓకే, దేవుడి పని నువ్వు చేసేసావు అనుకో, దేవుడు తట్టుకున్నట్టుగా నువ్వు తట్టుకోగలగాలి. దేవుడు తట్టుకున్న అదే కెపాసిటీలో నువ్వు కూడా ఏం చేయాలి? తట్టుకోగలుగుతావా? అలాంటప్పుడు తీర్చుకుంటూ ఉంటే సరిపోయింది కదా. అదే డైరెక్ట్ చేసి చెప్పింది. ఎవరిని ఏం చేయడానికి వెళ్ళకూడదు, తీర్పు తీర్చడానికి ఉన్న యోగ్యత ఎవరికి? దేవునికి. ఆయన ఆ పని పూర్తిగా దేనికి? బలివేదికకున్న ఇత్తడిగా తన పని ఆయన రోజు చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు బలివేదికలా మంట కాలుతున్నది, అప్పుడప్పుడు ఇత్తడికి ఏమవుతున్నది? మంట వస్తున్నది. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? ఇత్తడి కాలిన కర్ర కాలట్లే. వివేకమున్న దేవుని పెట్టి అర్థం చేసుకో. దేవుని మీద అంత తీవ్రత దాడి వచ్చిన నీకేం కావట్లే. పలు పెట్టి 60 కిలోలు దూకే తిరుగుతున్నావు కదా, ఈ ఎత్తడి మీద ప్రయోగం కలిగింది. ఎలగడం కష్టం. ఆరాధన ఎగ్గొట్టేసి ఉపవాస కోడికలు ఎక్కడ తిరిగేది బాగా విను. ఎత్తడి మీద దాడి పడింది, నువ్వు తప్పించబడ్డావు. అది తెలిసైన దేవునికి ఆరాధన చేయి. ఎత్తడికి ఎంత వేదన కలిగిన మనస్థితి లేదు కదా, మనోధైర్యం లేదు కదా. అలా చెప్తాను కదా. ఇక్కడ చిన్న గారిని అందరూ చెదగబడుతుంటే మీరు అలా చూసుకుంటారా? నాకు కొట్టడం రాకపోయినా కనీసం తప్పించడానికి నేను వెళ్తాను. ఆ దెబ్బలు ఆయన ఒక్కడ కాదు, నేను కూడా రాసుకోవాలి. ఆ కొట్టడం చిన్న గారు మీరు అలా ఫీల్ అయిపోకండి. నన్ను అలా తీవ్రంగా చూస్తే నాకు భయం వెళ్తాను. ఆయనకి ఎవరు కొట్టకూడదు. హలో హలో, యేసయ్యను అలాగా సెదగబాదుతున్నా, వేదన పరచుచున్నా, తీర్పు దిద్దేస్తున్నా, పక్కన నీకున్నా ఏం తగలలేదు కదా. యేసయ్యకి వరదా కొట్టారు, నీకు కొట్టలేదు కదా. యేసయ్య మీద ఉమ్మేసి నువ్వు పక్కడు ఉమ్ము తాగడానికి తెచ్చిపోతున్నావు. అంతే కదా, కుష్ఠ వ్యాధి చెందిన కొందరు బల్లారాధనలు కుష్టాలు తీస్తారు. నీ రికార్డ్ డ్యాన్స్ బల్లారాధన ముందా? నీ రికార్డ్ డ్యాన్స్ అయిపోయింది. దేని ముందు? బల్లారాధన ముందు. నువ్వు పరలోకానికి వెళ్ళడానికా, కోతులోకి వెళ్ళడానికా? హల్లెలూయా. రాలేదు, రాలేదు. బల్లారాధనలోకి వచ్చి డ్యాన్స్ కనబడుతుంది. సర్ప డ్యాన్స్. ఎలాగా? నువ్వు తిన్న అన్నం ఎలక 1-2 చేసింది, అది కడగకుండా వండేసేసేస్తాం బిల్డప్ లాగా. నువ్వు తింటున్న పప్పు, నువ్వు తింటున్న ఏది స్వచ్ఛమైంది చెప్పడు, ఒక్కటి చూపించండి. మొన్న 4-5 వీడియోలు పెట్టాను, చూడండి. ఏది స్వచ్ఛమైంది? నీరు స్వచ్ఛమైందా? నీరు స్వచ్ఛమైందా? 2 రోజులు ఉంచండి, అందులో పురుగులు వస్తాయి లేదు.
నేను అలాగే చెప్పట్లేదు, మొత్తం ఎంగిలే. లేదు ఎంగిలి కానీ పొట్లకి వెళ్ళి తింటున్నావు, ఆడు నీకోసం శుభ్రం కడిగి పెడతాడు, నీది నువ్వే కడగడానికి అలాగ అయిపోతాను. మనల్ని తొందర వెళ్తాను, దీనికి వెళ్తారు చేయి కడగడు, సబ్బెట్టి కడగండి వాడు. దీనికన్నా ఇంకా ముందు మంచి పరిజ్ఞానం ఎలా చెప్పాలి. స్నానం చేసేటప్పుడు మాత్రం కాదు సబ్బు. ఇలాంటి మీరు టచ్ చేయకూడదు, దగ్గర మా కాలుతుంది, కాలని పర్లేదు, శుభ్రంగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. వీటికెళ్ళినా కడగండి. కారణం ఏంటిది? లోపల నుంచి వచ్చేది పరిశుద్ధమైన వస్తువు కాదు, చెత్త దరిద్రం. ఆడవాళ్ళకి మెన్సెస్ వస్తున్నాయి కదా, శుభ్రంగా ఉండండి. మగాళ్ళు పెద్ద వీరులాగా నిలబడకండి, సాయం చేయండి. రాదు వంటలు తీయడం, ముట్లు ఏం చేయరు, వంట వండితే ఎలా నిలబడదు, ఏడు ఏం నిలబడదు. అది ఉంది కాబట్టి వాళ్ళు శుభ్రంగా జీవిస్తున్నారు. రాగట్లేదు, ఆగిపోయింది కదా. ఆడవాళ్ళతో ఏం దేవుడు ఇచ్చిన గొప్ప వరం అది. అది నీకు కానీ ఇచ్చిండే, మగాలుగా నీకు ఇచ్చింటే 2 రోజులుగా నువ్వు టప్ అయిపోతావు. రావట్లేదు, రావట్లేదు. అదో శుభ్రతగా ఉండాల్సిన బాధ్యత దేవుని బిడ్డలకు ఉంది. ఆత్మిక శుద్ధీకరణ కావాలి, శారీరక శుద్ధీకరణ కూడా కావాలి. ఆరాధనకు వచ్చిన స్నానం చేయకపోయినా రాకపోయినా అప్పుడప్పుడైనా స్నానం చెయ్యాలి. శుభ్రంగా వారానికి ఒకసారి ఏం చేయండి, కుంకుడికాయలు కాక షాంపూ కొనుక్కొని వెయ్యండి. వారానికి 2 సార్లు తలకి నూనె రాయండి, కొన్నింటికి నూనె లేవు. నూనె కరువు అయితే మాకు చెప్పండి, డబ్బులు నేను కొని చెప్తాను. రాయండి నూనె, ప్రైజ్లో రాదు. కొన్ని బ్లాక్ కలర్ ఉన్నాయి కానీ బ్రౌన్ కలర్కి వెళ్ళిపోయినాయి, మరి ఎవరిని చూపించడానికి. శుద్ధీకరణ కావాలి, శుద్ధీకరణ కావాలి. హలో, తలకి నూనె అంటే ఎందుకే అప్పుడప్పుడు పైగా నూనె ప్రార్థన చేయాలి. రాయి రాయి రాయి. దేనికి? శుద్ధీకరణకి విలువిచ్చిన దేవుడు. అర్థం కాలేదు. బలి అర్పించేటప్పుడు కుంటిది, మడతైనది, ముడతైనది, పనికిరా కొందరు ఆరాధన అలాగేనండి. చప్పట్లు లేని ఆరాధన, ముడతారాధన, అన్య భాష లేని ఆరాధన, కుంటారాధన. చేతులు పని చేయట్లే, కుంటిలేదు. ఈరోజు పొద్దున కూడా నేను చూసాను కొనుక్కుంటోంది. చప్పట్లు రావట్లే, హల్లెలూయా రావట్లే. ఒరే బాబు, నువ్వు కుంటోడైపోయావు. కుంటోడు ఏసై దగ్గరికి రండి. ఈరోజు వైద్యం పోతే కింద పడ్డాడు. ఏసయ్య అన్న ఎత్తడి మీద రోజు అగ్గి కాలుతున్నా నీకేం కావట్లేదు కదా, అది ఆధారం చేసుకొని సరిగ్గా చూసి. ఏది అప్పుడు చెప్పలేదు, చెప్పలేదు. ఆయనే అన్ని చేసి నువ్వేం చేయలేదు. ప్రాణం ఇచ్చావా? ఇవ్వగలుగుతావా? ఊపిరి ఇవ్వగలుగుతావా? రక్తదానం చేసేవాళ్ళ సంఖ్య లేదు. హల్లెలూయా హల్లెలూయా. ఎత్తడి మీద ఎన్ని ప్రయోగాలు జరిగినా ఆయన కన్ని తగిలింది కానీ నీకు ఏమీ తగలలేదు. అది తలుచుకొని నీ యాగం దేవునికి అర్పించేసుకో. అది తెలుసుకొని దేవునికి యాగం అర్పించుకో. హల్లెలూయా. దాని తర్వాత అక్కడ రాయబడిన దానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 4 కొమ్ములు ఉన్నాయి. 4 దిక్కులకి 4 కొమ్ములు. కొమ్ములు దేనికి? కొమ్ములు దేనికి లేదు. ఈ కొన్ని మాంసం మూతలు ఉన్నాయి కదా, అర్జెంటుగా జంప్ అయిపోతాయి. అలాగే కొన్ని ఉన్నాయి కదా, అయ్యగారు ఏదైనా టుప్పు సంగ వదిలేస్తారు, టుప్పు అని పారిపోతారు. ఓ బాబు, నేను వెలిగించాల్సిన వేదిక మీద ఎక్కువ నువ్వు జంప్ అయ్యావు. జంప్ అయ్యామని చెప్పి మేము వదిలేస్తామా? దాసు గారు, రాము, ఇంకా రాకిల లాక్క ఇలా వదిలేసామా? ప్రాంతంలో పట్టుకుంటాను. అర్థం కాదు. బాగా వదిలేసి వెళ్ళని బాగా చెప్పండి. ఇంకేమన్నా మర్చిపోయినా మణి అండి జంప్ అయిపోయారు. వదిలేస్తామా మేము? తల్లి ముందే ప్రార్థన జంప్
కొట్టడానికన్నా కోపం వస్తుంది కదా, బదులుగా హల్లెలూయా చెప్పాడు. తిట్టాల్సిన కోపం వస్తే హల్లెలూయా చెప్పండి. అన్ని ప్రయోగాలు అక్కడికి ఇచ్చేయండి. 4 పక్కలు ఇచ్చాడు. హలో, మాంసం మొదలుపెట్టే చాలా తెలివైంది కదా. నువ్వు జంపు జిలానియావు, మా దగ్గర ఉంది బల్యం, ప్రార్థనా బల్యం ఉంది. దీంతో పొడవ పొడితే నువ్వు ఎక్కడికి రావు. నరకంకి వెళ్తావా? వేరే సంఘంకి వెళ్ళి వెళ్ళుకున్నప్పుడు నరకంకి వెళ్తావా? నేను వెళ్ళాను. నాతో ఉన్నారో లేదా నాకు తెలియట్లే. హలో 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 ఆలోచించి దేవునికి దాఖలు చెప్పాలా? బలి వేదిక నుంచి జంప్ అయిపోవడానికి ట్రై చేసిన పాస్టర్ గారు వదిలిన విశ్వాసం చెప్పలేదు. మాట్లాడతాం ప్రార్థన వలనే పయనము, పాడలేకపోతున్నారు కదా. నాకు అర్థమైపోయింది, మీ ఆట అర్థమైపోయింది. బల్యం పొడిచింది కదా. 4 పక్కల ఏముంది? 4 కొమ్ములు ఉన్నాయి. హలో, అది దేనికి సూచిస్తున్నా తెలుసా? నానా 4 దిక్కుల్లో ఉన్న నానా భాషలు చెప్పే, నానా ఊరిలో నివసించే, నానా విధాలుగా ఉన్న మానవులకు సూచించే. ఓ మానవుడు, ఓ దేవుడు బిడ్డో, వేదిక మీద ఎక్కేస్తే మన సంఘం దాంట్లో అభిమానం చేసే సంఘం. కాళ్ళ దగ్గర చెప్తున్నా, పవర్ఫుల్ విశ్వాసలే ఉన్నది, పవర్ఫుల్ విశ్వాసలే ఉన్నది. జంప్ అయిపోయిన దాన్ని మనకు హలో 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 పిల్లలు రాలేదని భయపడుతున్నావా? భయపడదు, బల్యం రెడీగా ఉంది. భర్త రాలేదని చెప్పి భయపడుతున్నా, భయపడదు, బల్యం రెడీగా ఉంది. ఐదారు మాత్రం కదా, మొత్తం సంఘం బల్లంతా రెడీగా ఉంది. వచ్చింది ఓ నాన్న ఇలా బాబు, నీవు బలివేద మీద ఎక్కితావు, గ్రహింపబడతావు, వాసన రావాలి, దేవునికి సర్కింపబడి. నీ మనసులో ఒక ప్రశ్న వస్తుంది, ఎందుకై కదా అలా పొడి చేసి మళ్ళీ మమ్మల్ని తీసుకువస్తున్నారు? తీసుకురావాల్సిన కారణం ఉంది. ఎత్తడి మీద ప్రయోగం జరిగింది కదా. ఎత్తడైన యేసయ్య మీద 39 సార్లు కొరడా కొట్టారు. ఏంటుకులు మొత్తం పీకి పడేశారు, ముళ్ళతో గుచ్చి పడేశారు, మేకులతో కన్నం చేసే చేయబట్ట. హలో, ఆయన పొందుకోలేనంత తీవ్ర వేదన. అది చూసేటప్పుడు నిన్ను నరకానికి పంపించాలని మనసు ఒప్పించట్లే. ఇంకా కొద్దిగా డీప్కి వెళ్తారు, మనసాక్షి అంగీకరించట్లే. అందుకే వీడి పెళ్ళి అయినప్పుడు, ఆమె పెళ్ళి అయినప్పుడు దాస్ గారి ఇంటికి వెళ్ళి, మిగతా ఇంటికి కూడా వెళ్ళి అది తిరిగి ప్రశ్న అడిగేది, ఎందుకంటే మాకు ఇచ్చాడు, మీకు ఇవ్వకపోతే మేము ఎలా బల్యం పొచ్చి కట్టం. వెళ్ళిన వాళ్ళకి మంచి పరిచయం ఏం చేయలేదు. కావాలంటే వాళ్ళకి అడగండి, నేను చెప్పాను అనుకుంటా. వెళ్ళిన వాళ్ళకి ఏం చేయలే, మంచి పచ్చడి డ్రింక్ ఇచ్చేసారు. రాలేదు, రాలేదు. 4 కొమ్ముల లోపల నేను ఒదిగించేసి ఉంచేసిన దేవుడు ఆయన. హల్లెలూయా. దాని తర్వాత వేదికకి ఉన్న సరిహద్దు చెప్పిన ఒకసారి చూడండి, 2వ వాక్యం. దాని కొమ్ములు దానితో ఏకట్టమైనవి, దానికి ఎత్తడి రేకు పొదిగించెను. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకారములన్నిటినీ, అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని ముండ్లను, దాని అగ్ని పాత్రలను. బిందులు వచ్చినాయా? రాలేదు. ఓకే, మాంసం మొత్తం కాలిగిన తర్వాత ఏమవుతుంది? పాంసం 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 బూడిద బూడిద బూడిద. మనం బూడిద ఎట్టి బిందులు కడగడానికి కొడతాం. హల్లెలూయా. దేవుడు దాన్ని బూడిదగా ఉంచరు. దేవుని దానిని ఏం చేస్తారు? ప్రత్యేకంగా ఉన్న వస్తువుగా ఉంచి తింటారు. హలో, బలివేదిక మీద కాలినది నువ్వు బూడైపోయి ఎక్కడో పడడం కాదు. దేవుని ఆలయం కొరకు అర్పింపబడిన దానివి, పరలోకం కొరకు తయారైన దానివి. నీతో దేవునికి అవసరం ఉంది. హల్లెలూయా. రాలే, హల్లెలూయా. రాలే.
8వ వచనం ఇది చెప్పి ముగించేస్తాను. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింప వచ్చిన సేవకురాండ్రు అద్దముతో ఇత్తడి గంగాళమును పేదలాడు ఎక్కడే చెప్పాలా? ఏంటది? అద్దములతో ఇత్తడి గంగాళమును. దేనితో కట్టినది? అద్దం. అద్దం ఎత్తడితో కట్టిన. గంగాళము. ఓకే, బయట ఎత్తడితో, లోపల అద్దం, అద్దంతో మధ్యన నీళ్లు.